ఈరోజు వీడియోలో వంకాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. వంకాయ ఊరికే వండితే తినాలనిపించదు. ఇలా పెరుగు పోసి వండుకుంటే చాలా బాగుంటుంది. పచ్చడిలాగా చేస్తే ఇంకా మరీ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో అందరూ తప్పకుండా చూడండి. కావాల్సిన పదార్థాలు: వంకాయలు, వెల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. తయారు చేసే విధానం: ముందుగా వంకాయలన్నిటినీ బాగా కడుక్కుందాం. ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎండాకాలంలో వంకాయ కూర తినాలంటే చాలా బోరు కొడుతుంది. కాబట్టి ఇలా పెరుగు వేసుకొని పచ్చళ్ళలాగా చేసుకొని వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటే రుచిగా ఉంటుంది. ఇలా వంకాయలన్నీ కట్ చేసుకున్నాక ఇప్పుడు పచ్చిమిర్చి అన్నీ కడుక్కొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని దాన్ని కూడా కట్ చేసుకుందాం. ఉల్లిపాయ ఇలా కట్ చేసుకుందాం. పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకుందాం, ఎందుకంటే చట్నీలోకి కాబట్టి అదే ఉడుకుతుంది. ఇలా పెద్ద పెద్ద ముక్కలు చేసుకుందాం. నేను వంకాయ పచ్చడిలో పెరుగు మాత్రమే యూజ్ చేస్తున్నాను. చింతపండు, టమాటాలు కూడా వేయట్లేదు. ఇప్పుడు పచ్చిమిర్చి అంతా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రైస్ కుక్కర్ తీసుకుందాం. ఇందులో వంకాయలన్నీ కట్ చేసుకునే వేస్తున్నాను. ఇలా అన్నీ వేసుకున్నాక ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాం. చట్నీకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. మీరు ఎంత స్పైసీగా తినాలనిపిస్తే అంత వేసుకోండి. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఒకదాని తర్వాత ఒకటి ఇలా అన్నీ వేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి వేస్తున్నాను. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు పెరుగు ఒక 3 స్పూన్ల పెరుగు వేస్తున్నాను. ఎందుకంటే పెరుగు పచ్చడి కాబట్టి 3 స్పూన్ల పెరుగు వేస్తున్నాను. మీగడ పెరుగు మా ఇంట్లో బర్లయే. చూడండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. రైస్ కుక్కర్ మూత ఒకసారి వాటర్ చెక్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే విజిల్ రావాలి కదా. ఇలా మూత పెట్టుకొని గ్యాస్ స్టవ్ అంటు పెట్టుకుందాం. ఇప్పుడు కరివేపాకు పోపులోకి తయారు చేసుకుందాం. కరివేపాకు కొంచెం బాగానే వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు విజిల్ వచ్చింది చూడండి. ఒక 2-3 విజిల్ కాగానే పెట్టుకుందాం. ఇప్పుడు మొక్కుడు పెట్టుకుందాం. పోపుకు ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లిపాయ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ గ్యాస్ ఇలా తీసేద్దాం. ఇప్పుడు చూడండి ఎలా ఉడికిందో. వంకాయ, మిర్చి, ఉల్లిపాయ, పెరుగు అన్నీ ఉడికినాయి. ఇప్పుడు వాటిని మిక్సీలో కాకుండా ఇలా కచ్చా పచ్చాగా అయ్యేటట్టు దీంతో స్మాష్ చేసుకుందాం. ఇటు రోటిలో దంచను, ఇటు మిక్సీలో దంచము కాబట్టి ఇలా నార్మల్గా చేసుకుంటే తొందరనే అవుతుంది. ఇలా చేసుకుంటే రుచిగా కూడా ఉంటుంది. కచ్చా పచ్చాగా ఉంటేనే దాని టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ముక్కుడు పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆవాలు వేస్తున్నాను. పోపు కదా అన్నీ వేసుకోవాలి. ముందుగా ఆవాలు, ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను.
ఆయిల్ కొంచెం వేడిగా ఉండాలి. అప్పుడే పోపు చాలా బాగా గోలుతుంది. ఇప్పుడు ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చి వేసాను. ఇప్పుడు హైలో పెట్టుకుంటున్నాను గ్యాస్. ఎందుకంటే కొంచెం నూనె బాగా వేడిగా ఎక్కాలి కాబట్టి అప్పుడే ఎల్లిపాయలు బాగా గోలుతాయి. ఇప్పుడు ఎల్లిపాయలు వేస్తున్నాను. ఎల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే రుచిగా ఉంటుంది వేగినాక. నూనె బాగా వేడిలో ఉన్నప్పుడే కరివేపాకు వేసుకోవాలి. అప్పుడే పోపు బాగా గోలుతుంది. చూడండి పోపు ఎలా గోలుతుందో. ఇలా వేడి మీద వేస్తేనే అన్నీ పర్ఫెక్ట్గా గోలుతాయి. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. అప్పుడు చాలా బాగా కలుస్తుంది. చూడండి పోపు అంతా ఎలా గోలుతుందో. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు పోపును మన వంకాయ పెరుగు పచ్చడిలో వేసుకుందాం. పోపు చాలా బాగా గోలింది. చూడండి ఎలా సౌండ్ వస్తుందో. ఇప్పటికి కూడా పచ్చడిలో వేసిన సౌండ్ అదే విధంగా వస్తుంది. ఇప్పుడు అంతా కలుపుకోవాలి. పోపు వేసాం కదా, అంతా కలిసి అంతవరకు కలుపుకోవాలి. అప్పుడే పోపు అన్నది అంతా ఈవెంట్గా పట్టుకొని బాగుంటుంది. ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్, లైక్ మాత్రం మర్చిపోకండి. మరో వీడియోలో కలుసుకుందాం.